అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సాయంత్రం హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి చేరుకోనున్నారు. ఇప్పటికే సిట్ విచారణకు హరీష్ రావు, కేటీఆర్ హాజరయ్యారు. వీరితో పాటు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కూడా విచారణకు వెళ్లొచ్చారు. తాజాగా కేసీఆర్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు. సిట్ నోటీసులపై హరీష్ రావు, కేటీఆర్ లీగల్ టీంతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ లోని నందినగర్ ఇంటికి కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని, హరీష్ రావు ఆ పార్టీలో సీనియర్ లీడరు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు మనం చూసాం సంతోష్ ను కూడా మాజీ ఎంపీగా పనిచేశారు. ఆయన కూడా ఇప్పటి వరకు సిట్ విచారణ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూసాం. దాదాపు ఒక్కొక్కరిని 7 నుంచి 8 గంటల పాటు పోలీసులు విచారణ పేరిట వాళ్ళను విచారణ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు కేసీఆర్ కూడా నోటీసులు అందజేయడం అనేది ఇక్కడ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్ళినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే కేసీఆర్ కూడా అంటే గతంలో ఈ ముగ్గురికి ఏదైతే విచారణ చేశారో అదే సంబంధించినటువంటి అంశం మీదనే మనం మాట్లాడతారా, కొత్త అంశాలు? ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా 2 పర్యాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆయన ప్రోద్బలం ఏ రకంగా ఉంది అన్నటువంటి కోణంలో విచారణ చేస్తారా, ఏ రకంగా అంశం మీద చేస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ముగ్గురిని కూడా మనం చూసాం సిఆర్పిసి సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది, చూసాం. అదే రకంగా ఇప్పుడు కూడా ఆయనకు అదే సిఆర్పిసి సెక్షన్ కిందనే నోటీసులు అందజేశారు. ప్రస్తుతం ఆయన నందినగర్ కు చేరుకున్నారు. అక్కడే మొత్తం కూడా హడావుడి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్ కావచ్చు, ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యల కారణంగా ఆయన ఎక్కడంటే అక్కడ పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంటుంది. అయితే హైదరాబాద్ పరిధిలోనే విచారణ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే పోలీసులు ఆ సిట్ కాపీలో పొందుపరిచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హైదరాబాద్ పరిధిలో అంటే ఖచ్చితంగా మొన్నట్లాగానే ముగ్గురు ఆ పోలీస్ స్టేషన్ వచ్చి విచారణ ఎదుర్కోవడమా, లేదంటే నందినగర్ కూడా హైదరాబాద్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి నందినగర్ లో విచారణ చేయడం అనే దాని మీద ఆయన ఆప్షన్ కు వదిలిపెట్టినట్టుగా తెలుస్తోంది. కనుక కేసీఆర్ ఆ రెండిట్లో ఎక్కడికి వెళ్ళడానికైనా ఆయన నిర్ణయం తీసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంటుంది. బట్ సిట్ అధికారులు మాత్రం ఖచ్చితంగా 1-to-1 చేసే అవకాశం ఉంటుంది. ఒక గ్యాంగ్ లాగా అంటే 3 అయితే ఖచ్చితంగా ఆయన ఇంటికి వస్తారు. విడివిడిగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. దాదాపు మొన్నట్లు వాళ్ళలాగానే 7 గంటలకు పైగా అడిగే అవకాశం ఉండదు. దాదాపు తక్కువ టైం అడిగే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది పోలీసుల నుంచి. బట్ అంతిమంగా మాత్రం ఇప్పుడు పోలీసులు ఈ రకంగా నోటీసులు అందివ్వడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఇందులో ప్రధానంగా కేటీఆర్ ఆరోపణ ఘాటుగానే రేవంత్ రెడ్డి మీద గానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. చావునోట్లో తలబెట్టినటువంటి కేసీఆర్ ఎన్నో ఉద్యమాల్ని చేసి ఎన్నో రకంగా తెలంగాణను సాధించినటువంటి పరిస్థితి మనం చూసాం. 2 పర్యాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టినటువంటి మహానేతను ఈ రకంగా సిట్ల పేరుతో విచారణ పేరుతో ఈ రకంగా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇవన్నీ కొత్త కాదు. ఇంకెన్నైనా విచారణలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సాధించిన తెలంగాణ 10 ఏళ్ల తన పాలనలో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు. ఆయన సపట్ల వర్గాలను కడుపులో పెట్టుకుని రాష్ట్రాన్ని చట్టిబిడ్డలా చూసుకుంటూ తాగునీటి ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నేత. మిషన్ భాగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధు ఇట్లా ఎన్నో పథకాలను సృష్టించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. అలాంటి వ్యక్తి మీద మీరు ఈ రకంగా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కేటీఆర్ తన ట్వీట్ లో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. నోటీసుతో బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరంటూ కూడా ఆయన ఘాటుగానే
వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ చరిత్రను విచారాలతో కాదు ప్రజల తీర్పుతోనే రాస్తారు కనుక ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా ఈ అన్యాయం పాలనపై పోరాటం కొనసాగిస్తాం. మా ముగ్గురిని విచారణ చేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా తన ట్వీట్ లో వెల్లడించినటువంటి పరిస్థితి. ఇంకా చాలా మంది మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మిగతా నేతలందరూ కూడా ఒక్కొక్కరు హరీష్ రావు కూడా తన నోటు ద్వారా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో ఈ రకంగా నోటీసులు జారీ చేస్తున్నారు. కీలక నేతలందరికీ చేసి ఆయన పైశాచికత్వాన్ని పొందుతున్నారని కూడా ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ ప్రభుత్వం మారిందని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కాసేపు ప్రెస్ మీట్ పెట్టారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఖచ్చితంగా కూడా శిక్ష పడుతుంది కనుక కేసీఆర్ ను ఒక ఉద్యమ నాయకుని పట్టుకొని ఈ రకంగా సిట్టు పేరుతో, విచారణ పేరుతో, గతంలో కాళేశ్వరం పేరుతో అప్పుడు విచారణ ఎదుర్కొనేలాగా చేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు ఘాటుగానే రిప్లై ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కనుక. బట్ చూడాలి, రేపు విచారణ ఎదుర్కోబోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళలాగానే అంటే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు తరాలోనే ఎక్కువసేపు దాదాపు 7-8 గంటల పాటు విచారణ చేశారు కాబట్టి, బట్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యల దృష్టిలో పెట్టుకొని బ్రీఫ్ గా కొన్ని క్వశ్చన్స్ అడిగి అవి రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే మనం చూసాం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా ఇది రొట్టపీటి కేసు అని అయితే నరేందర్ గతంలో కేటీఆర్ ని విచారించినప్పుడు, హరీష్ రావుని విచారించినప్పుడు రకరకాల యాంగిల్స్ లో ఎంక్వైరీ చేసిన సిచ్యువేషన్ కదా. ముఖ్యంగా కేటీఆర్ ని విచారించినప్పుడు మాత్రం ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయా అధికారులను ముందు పెట్టి మరీ విచారించినటువంటి వార్తలు కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి కేసీఆర్ ను కూడా ఆ రకంగానే విచారించే అవకాశం ఎంతవరకు ఉంది ఈ కేసులో? ఆ విషయాన్ని ఆ రోజు కూడా కేటీఆర్ చాలా క్లియర్ కట్ గా చెప్పారు. లేని పోని అన్ని కూడా కట్టుకథలు బయటికి లీకులు ఇస్తూ కొంతమంది పైశాచికానందాన్ని పొందుతున్నారు తప్ప ఎక్కడ కూడా గతంలో ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళని కానీ ఎక్కడ 1-to-1 పెట్టి విచారణ చేయలేదు. కేవలం నేను మాత్రమే అక్కడ అధికారుల ముందు 1-to-1 ఆన్సర్ ఇచ్చాను. కొన్ని క్వశ్చన్స్ చదువుతున్నారు, మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ గంట తర్వాత మళ్ళీ చదువుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరు అక్కడ దాంట్లో లేరు అనే విషయాన్ని కూడా ఆయన బహిర్గతం చేసినటువంటి పరిస్థితి చూసాం. రేపు కేసీఆర్ విషయంలో కూడా బట్ గతంలో దీనికి సంబంధించిన విచారణ చేసినటువంటి వాళ్ళు కానీ ఈ ఎవరైతే ఎవిడెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళ ముందు పెట్టి చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ అంతిమంగానైతే మనం చూసాం గతంలో ఈ మొత్తం విచారణలో ఎవరైతే భాగస్వాములుగా కొనసాగారో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇన్పుట్స్ ఇప్పటికే తీసుకున్నారు. వాళ్ళ నుంచి గతంలో చెప్పినటువంటి ఆధారాలను చేసుకొని కేటీఆర్ పిలిచారు. దాని తర్వాత హరీష్ రావు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన కూడా కొంతమంది ఫోన్లు ట్యాప్ చేయించామని చెప్పారని ఏదైతే ఆరోపణలు చేశారో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు చేశారు. సంతోష్ కూడా కొంతమంది ఫోన్లు ట్యాప్ చేయించారనేటువంటి కోణంలో వాళ్ళు చెప్పినటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకొని సంతోష్ కూడా విచారణ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూసాం. అయితే కేసీఆర్ కూడా ఖచ్చితంగా ఆయన గురించి కొంతమంది ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ అదేవిధంగా అధికారులు కానీ ఇవన్నీ కూడా ఆయన చేసి ఉంటారు అనేటువంటి విషయంలో ఏదైతే వాళ్ళకు ఇన్పుట్స్ వచ్చాయో పోలీసు ఉన్నతాధికారులకు దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు కేసీఆర్ కూడా మీకు విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ 9.5 సంవత్సరాల్లో మొత్తం కూడా పదే ఆరోపణలు అయితే ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష లీడర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ అదే బట్టి విక్రమార్క కావచ్చు మిగతా ఇప్పుడున్నటువంటి మంత్రులందరూ కూడా కేసీఆర్ మీద, కేటీఆర్, హరీష్ రావు మీద ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఆ హీరోయిన్స్ ని కానీ పారిశ్రామికవేత్తల విషయంలో కానీ రాజకీయ నాయకులను కానీ ఇట్లా అసలు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించి వాళ్ళ కదలికలన్నీ కూడా పసిగట్టి వాళ్ళకి ఇబ్బంది గురి చేశారని కూడా ఆనాడు ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కనుక ఎక్కడ కూడా కక్ష సాధింపు లేదని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్న కేటీఆర్ విషయంలో కానీ హరీష్ రావు విషయంలో కానీ ఇప్పుడు కేసీఆర్ కు సిట్ నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా మంత్రులు ఒక్కొక్కరిగా కొంతమంది చిట్ చాట్ రూపంలో కొంతమంది చెప్తున్నారు. ఖచ్చితంగా న్యాయం బయటపడుతుంది. ఖచ్చితంగా కూడా ఏదైతే వాళ్ళ మీద విచారణ ఎదుర్కోవడానికి తప్పే ఉంది. ఆనాడు ఇందిరాగాంధీ మొదలుపెట్టే పివి నరసింహారావు కానీ అదేవిధంగా సోనియా గాంధీ ఇప్పటికి కూడా ఎన్నోసార్లు విచారణకు వివిధ అంశాల్లో వెళ్ళినటువంటి చరిత్ర ఉంది. తప్పు చేయనప్పుడు సిట్టు విచారణకైనా దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ సీఎం విదేశాల్లో ఉన్నారు.
ఆయనే దావోస్ వెళ్ళారు, దాని తర్వాత అమెరికా వెళ్ళారు. ఆయనే ఇదంతా అక్కడి నుంచే ఇదంతా ఆపరేట్ చేస్తున్నారని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అలాగే నరేందర్, మనం చూసాం చాలా మంది కార్యకర్తలు అటు హరీష్ రావును విచారించినప్పుడు కావచ్చు, ఇటు కేటీఆర్ ను విచారించినప్పుడు కావచ్చు, విచారణ జరుగుతున్నటువంటి పిఎస్ దగ్గరికి వెళ్లి నిరసన తెలపడం, అలాగే జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల నిరసన తెలపడం చూసాం కదా. ఏంటి ప్రస్తుతం ఏకంగా అధినేతని కేసీఆర్ ని ఈ విచారణకు పిలిచిన నేపథ్యంలో ఏమైనా నిరసనలకు ఏమైనా పిలుపునిచ్చే అవకాశం ఉందా పార్టీ నుంచి? ఖచ్చితంగా చాలా పెద్ద గలాట జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మనం గతంలో చూసాం కాళేశ్వరం దాంట్లో హరీష్ రావుని పిలిచారు, దాంతో ఈటెల రాజేందర్ని పిలిచారు, కేసీఆర్ ని పిలిచారు. చాలా మందిని అప్పుడు వరుసగా పిలిపించిన సందర్భంలో బీఆర్కే భవన్ దగ్గర పెద్ద ఇష్యూగా మారింది. ఆ రోజు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, అగ్రనాయకుల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి సంఘీభావంగా కేటీఆర్ తో సహా అందరూ కూడా రోడ్ల మీద నిలబడి ఆ విచారణ ఎదుర్కొన్నటువంటి గంట 2 గంటల సేపు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి ఆ ఫ్లైఓవర్ దగ్గర కానీ దాని మొత్తం ఆ ఏరియా కూడా జామ్ నెలకొన్నటువంటి పరిస్థితి. కనుక రేపు కూడా సిట్టి విచారణ ఎక్కడ జరిగినా కూడా భారీగానే బీఆర్ఎస్ కార్యకర్తలు అటు జిల్లాల నుంచి కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ముఖ్య నేతలందరూ కూడా ఆయనకు సంఘీభావంగా వచ్చే అవకాశం అయితే ఉంది భారీగా. ఎందుకంటే దాదాపు 7 గంటల పాటు విచారణ కనుక కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక నాకు తెలిసి మనకున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం కేవలం 1-2 అవర్స్ లోనే క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం ఉంది. అంటే కేవలం ఇక్కడ మనం కేటీఆర్ ఎప్పుడు చూసాం, హరీష్ రావు ఎప్పుడు కూడా చూసాం. దాదాపు అటు బంజారాస్ అంటే దాదాపు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి అటు మాదాపూర్ దాకా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా సార్లు అరెస్టులు కూడా జరిగాయి. బట్ కేసీఆర్ విషయంలో కూడా దాదాపు ఎక్కువసేపు ఉంటే మాత్రం అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే కొంత ఆంక్షలు పెట్టే అవకాశం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇప్పటికే సిపి కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ చూడాలి రేపు కేసీఆర్ ఏ రకమైనటువంటి స్ట్రాటజీతో, ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. లీగల్ టీమ్ కొంత భేటీ అయింది. ఏం ప్రశ్నలు అడిగితే ఏం సమాధానాలు చెప్పాలి, ఉన్నటువంటి ఏంటి, ఆనాడు ఉన్నటువంటి ఇష్యూలో ఎక్కడెక్కడ ఎలాంటి సంఘటనలు జరిగాయని కూడా మొత్తం ఆయన బ్రీఫ్ గా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆ క్వశ్చన్లకు అనుగుణంగా అన్నిటికీ సమాధానం ఇచ్చేందుకు ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి ఘాటుగానే దానికి రిప్లై ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.